బిగ్ బాస్ చూస్తారండి మీరు? చూస్తా. బిగ్ బాస్లో ఎవరంటే బాగా ఇష్టం మీకు? ఇష్టమని కాదు, కొంచెం గేమ్ బాగా అర్థమయ్యి ఆడుతున్నట్లు కొంచెం గీతు, ఆదిరెడ్డి అలా అనిపించింది. మిగిలిన రేవంత్ పెద్ద కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు. ఉన్నారు కానీ లైక్ హీస్ ట్రైంగ్ టు ప్లే. తెలుగులో ఏడు ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? కానీ ఎలా ఆడుతున్నారు అంత, అంటే కొంచెం కోపం ఎక్కువ చూపిస్తున్నారు, గేమ్ అంత ఆడట్లేదేమో అనిపించింది. అండ్ స్టార్టింగ్ వీక్లో కూడా ట్రాష్ దాంట్లో ఉన్నప్పుడు ఫుల్ సేమ్ ఇలానే ఫైర్ అవుతూ, అండ్ చిన్న చిన్న వాటికి కూడా అంటే ఫుడ్ తనే తీసుకొని వేరే వాళ్ళకి పెట్టకుండా అలా కొంచెం శ్రీ సత్య కూడా అదే కోటకు వస్తుంది అనమాట ఫుడ్ విషయం. ఓకే, వస్తారు. కానీ తను ఏంటంటే కొంచెం తన గేమ్ ఎలా అనిపించింది అంటే కొంచెం అర్జున్ సపోర్ట్ వల్ల కొంచెం ముందుకెళ్తున్నారేమో అని అనిపించింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది, అర్జున్ అండ్ శ్రీ సత్య? పాపం తను ట్రై చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు కదా, సరే తిప్పించుకుందాం అన్నట్టు అలా లైట్ తీసుకుంది, తిప్పించుకుందాం అలా, అదొక ఆపర్చునిటీ కింద గేమ్ ఆడదాం అన్నట్టు అనిపిస్తుంది. పాపం అనిపిస్తుందా? పాపం తను చూస్తే పాపం అని అనిపిస్తుంది. ఇప్పుడు చంటి ఎలిమినేట్ అయిపోయారు కదా లాస్ట్ వీక్, మీకు ఎలా అనిపించింది చంటి? తనకన్నా కొంచెం పర్లేదు, ఆడిన వాళ్ళు వెళ్ళిపోయారేమో అని అనిపించింది. తను ఓకే, కానీ అంత సూపర్గా ఏమో ఆడుతున్నట్టే అనిపించింది. ఇనాయ మీద బెటరేనా? లేదు, ఇనాయ గేమ్స్ పరంగా ఆడుతున్నారు. గేమ్స్ పరంగా అయితే చంటి పెద్దగా ఆడుతున్నట్టు ఏమో అనిపించలేదు. మామూలు కంటెస్టెంట్ అయితే కంటెస్టెంట్గా రిలేషన్స్ అవన్నీ బాగా ఉంచుకున్నారు, కానీ గేమ్ వైజ్గా నాకు పెద్దగా ఆడుతున్నట్టు అనిపించలేదు. ఈ సీజన్లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అంటే కొంచెం గీతు, ఆదిరెడ్డి, వీళ్ళు గేమ్ ఫోకస్ చేస్తున్నారు. అలానే అంటే తన ఫ్యామిలీ లేదు అని చెప్పినా కూడా అట్లీస్ట్ అంటే ఎమోషన్స్ ఉండి ఫీల్ అవుతుందని అనిపిస్తుంది. తను అలా బయటికి పోర్ట్రే చేసుకోవట్లే, కానీ ఉందేమో అని అలా అనిపిస్తుంది. ఎవరికి ఓట్లు ఎవరికి వేస్తున్నారు బాగా? నేనా జనరల్గా అయితే ఎపిసోడ్ బట్టి ఎవరైతే కొంచెం జెన్యున్గా ఆడుతున్నారో అనిపించిందో దాన్ని బట్టి, లైక్ ఆదిరెడ్డి, గీతు అలా ఒకరికి స్టిక్ ఆన్ అయిపోకుండా జస్ట్ ఆ ఎపిసోడ్ బట్టి మీరు. అవును. ఓకే, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారు? నేనా లైక్ మోస్ట్లీ రోహిత్, మెరీనా నాకు పెద్ద ఆడుతున్నట్టు ఏం అనిపించలేదు. సో వాళ్ళు ఉండి పెద్ద యూజ్ ఏం లేదనిపిస్తుంది. ఇద్దరిని కలిపి పంపించాలా? కలిసి వచ్చారు కదా, సో కానీ ఒకళ్ళ నుంచి ఇంకొకరిని పంపిస్తే బెటర్. ఎందుకంటే నాకు రోహిత్ అసలు మినిమం ఆడుతున్నట్టు ఎక్కడ అనిపించలేదు. సో మెరీనా వెళ్ళిపోతే అసలు రోహిత్ కనిపిస్తాడా, లేకపోతే రోహిత్ వెళ్ళిపోతే మెరీనా అసలు కనిపిస్తుంది లేదా, అలా అయినా సరే బెటర్ అలా. అయితే ఎవరు వెళ్ళిపోతారు అనుకున్నారు మామూలుగా జనరల్గా? నేనా మోస్ట్లీ సుదీప, మెరీనా, వీళ్ళు ఎవరైనా. వాసంతి కూడా పెద్దగా గేమ్ ఆడుతున్నట్టు ఏం అనిపించట్లేదు. ఒకవేళ తన నామినేషన్స్ తర్వాత వస్తే మేబీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా. నెక్స్ట్ సీజన్లో మీకు ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారా? మళ్ళీ రిపీట్ అయితే బాగుండు, కానీ మీకు ఎవరైనా ఇష్టం? సన్నీ బాగా ఆడుతున్నారు. ఆ సీజన్ మిస్ అయిపోయాడు. కానీ ఇప్పుడు నాకు కొంచెం శ్రీహాన్ సన్నీలా ఆడుతున్నారేమో అనిపించింది. కొంచెం తనలా ఆడుతున్నారేమో, కొంచెం సేమ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఓన్ ఇండివిజువాలిటీ కాకుండా కొంచెం సన్నీలాగా ఏదో పోర్ట్రే చేసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది. ఫైమా ఎలా అనిపిస్తుంది మీకు? ఫైమా షీఈ్ ఎంటర్టైనింగ్, బాగుంది. బాగా జోక్ చేస్తూ తను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నప్పుడు ఫన్నీగా, షీఈ్ గుడ్. టాప్ 5లో ఎవరైనా ఉంటారు? టాప్ 5లో రేటింగ్ ఇవ్వండి. టాప్ 5లో గీతు ఉంటే, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఫైమా. మిగతా వాళ్ళు నాకు పెద్దగా అంతేం ఆడుతున్నట్టు అంతే. పంచతంత్రం టీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.